అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అందరూ అనంతపురం జిల్లాలో ఉన్న అందరూ రోడ్ యూజర్స్కి, వాహన యజమానులకి, వాహన వాడుతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలండి. ఇవాళ ఎంజీ బ్రదర్స్ షోరూంలో అపాచీ అండ్ ఎంటార్క్ 2 వాహనాలని లాంచ్ చేయడం జరిగింది. దాని స్పెసిఫికేషన్స్, దాని స్పెషల్ ఫీచర్స్ అన్నీ కూడాను అందరికీ ప్రజలకు అర్థమైనట్టుగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ అందరూ ఎవరైతే బైక్ యూజర్స్, బైక్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ వాహనాల్ని ఎక్కువగా కొని వాళ్ళ తలక లైఫ్స్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి. ఈ వాహనాలను ఉపయోగించడం ద్వారా వాళ్ళ తలక బిజినెస్కి కానీ, లేదా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, కుటుంబాన్ని రకరకాల పనుల కోసం బయటికి తీసుకెళ్ళడం కానీ, ఒక బైక్తో వాళ్ళ లైఫ్ అంతా చేంజ్ అవుతుంది, చాలా వరకు చేంజ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది అండ్ టైం కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది బైక్స్ తీసుకొని వాటిని వినియోగించుకొని లైఫ్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అదే సమయంలో రవాణా శాఖ తరఫున వాళ్ళంతా చాలా జాగ్రత్తగా హెల్మెట్ ఉపయోగించడం కానీ, నియమిత వేగంతో ప్రయాణించడం కానీ ఇట్లా చేసి మీరు మిగిలిన రోడ్ యూజర్స్ అందరూ భద్రంగా ఉండాలని చెప్పేసి రవాణా శాఖ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే. అందరికీ నమస్కారము. ఈరోజు ఎంజీ బస్ తరఫున ఒక 2 వినూత్నమైన టీవీఎస్ ఎంటార్క్ 150 మరియు టీవీఎస్ అపాచీ 160cc లక్షణమైన టీవీఎస్ మోటార్ కంపెనీ వారు తయారు చేసిన 2 వెహికల్స్ని మన ఆహ్వానం మేరకు మన డిటిసి సార్ గారు ఆవిష్కరించినారని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి సార్ గారికి, తర్వాత పత్రికా విలేకరికి, తర్వాత మన బ్యాంక్ ఫైనాన్షియల్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ బైక్స్ యొక్క విశిష్టతలు బ్రీఫ్గా చెప్తాను. 160cc ఆల్రెడీ ఉన్న అపాచీ, దాన్నే రీమోడిఫికేషన్ చేసి కొత్త హంగులతో, కొత్త టీఎస్పీ డిస్ప్లేతో ఇది తయారు చేసినారు. అంటే స్పోర్ట్ మోడు, రైడ్ మోడు, రెయిన్ మోడ్ అని ఒక 3 మోడ్స్, 3 స్పీడ్స్లో పోవచ్చు అండి. అంటే అర్బన్ మోడ్లో పోయినప్పుడు అర్బన్ షిఫ్ట్ చేసుకుంటే అది మన టౌన్కి అనుకూలంగా ఆ రైడింగ్ అనుభవించవచ్చు. తర్వాత అదే మనం హైవేలో వెళ్ళేటప్పుడు స్పోర్ట్ మోడ్ కావాలంటే, పవర్ ఎక్కువ పికప్ కావాలంటే దాన్ని షిఫ్ట్ చేసుకుంటే ఆ రైడ్ మోడ్లో వెళ్ళిపోవచ్చు. అదే రైనీ సీజన్లో ఎక్కడైనా వర్షాలు ఉన్నప్పుడు, కొంచెం ఎక్కడైనా వాటర్ నిలబడినప్పుడు అక్కడ రెయిన్ మోడ్లో షిఫ్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఆ ట్రాక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దీని యొక్క స్పెషాలిటీ అదొక మెయిన్ అది. ఎందుకంటే స్పోర్ట్ వెహికల్ లేదంటే ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్ని ఎక్కువ యువత వాడతారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం ఈ ఫీచర్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అది ఒక మెయిన్ స్పెషాలిటీ దీంట్లో, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇంకో వెహికల్ ఏమంటే మల్టీపర్పస్ వెహికల్. ఈరోజు మీరు చూస్తుంటే మోటార్ సైకిల్ యూసేజ్ వచ్చి ఓన్లీ యువత మాత్రం వాడుతున్నారు. తర్వాత ఇంట్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చేప్పటికీ మల్టీపర్పస్ వెహికల్ ఉండాలని చెప్పేసి స్కూటర్ పైన ఎక్కువ ఇండస్ట్రీ అంతా డెవలప్ అవుతుంది. ఈ స్కూటర్ సెగ్మెంట్లో ఫస్ట్ 100cc, తర్వాత నెక్స్ట్ 125cc, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 150ccని లాంచ్ చేసినారు. ఈ 150ccలో ఇది వచ్చేసి ఇందులో కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది బ్రేకింగ్ సిస్టమ్ యాంటీ లాక్ ABS ఇంట్రొడ్యూస్ చేశారు. దీనికి కూడా మొత్తం కంప్లీట్ డిస్ప్లే వచ్చేసి డిజిటల్ డిస్ప్లే విత్ TFT అంటే టిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ అంటారు. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా మన మీటర్లో కంప్లీట్గా డిజిటల్లో వస్తుంది. అంటే మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఎంత పెట్రోల్ ఉంది, ఈ ఉన్న పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ మనము రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ నావిగేషన్. సపోజ్ అది ఎక్కువ సిటీస్లో ఇది యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏదైనా కావాలనుకుంటే, సపోజ్ ఇక్కడ నుంచి రామ్నగర్ పోవాలనుకుంటే మనం నావిగేషన్ ఇక్కడ మొబైల్స్ కనెక్ట్ చేసుకొని సెట్ చేసుకుంటే టర్న్ బై టర్న్ సిగ్నల్ నావిగేషన్ చూపిస్తుంది. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళినప్పుడు రామ్నగర్ రైట్ టర్న్ చేసుకుంటే టర్న్ రైట్ అని చూపిస్తుంది, లెఫ్ట్ అంటే టర్న్ లెఫ్ట్ అని చూపిస్తుంది. అదొక సిగ్నల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా సేఫ్టీ కోసము బై ఎనీ ఛాన్స్ ఆ రైడరు ఏదైనా సైడ్ స్టాండో ఏదైనా ఎదురుగా వచ్చినప్పుడు కంట్రోల్ లేకుండా కొద్దిగా ఒరిగినా కూడా ఆ 3 మొబైల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోన్తో, ఈ బైక్ని. అది వచ్చేసి రైడ్ అలర్ట్ అంటారు. అంటే కింద పడినప్పుడు ఇమ్మీడియట్ క్రాష్ అలర్ట్, ఇమ్మీడియట్గా ఆ 3 ఫోన్కు సిగ్నల్ వెళ్తుంది. అంటే ఆ రైడర్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే బైక్ ఇచ్చారో ఆయన కింద పడ్డారో మీకు అలర్ట్ వస్తుంది అనమాట. అదొక ఫస్ట్ సేఫ్టీ ఫీచర్. ఇదొక ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇది కాకుండా పవరు, పికప్, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మీకు బ్రేక్ లివర్లోనే మీ స్పీడ్ని, బ్రేక్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇది 150cc స్కూటర్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది టీవీఎస్ మోటార్ కంపెనీ వారే. So thank you for being and honoring our request and being here. I once again thank you DTC sir and press